ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 19 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. వ్యాఖ్యానాంశం: హెబ్రీ పత్రికలో 5 హెచ్చరికలు. మొదటి భాగం. హెబ్రీ పత్రికలో 5 హెచ్చరికలు. మొదటి భాగం. మొదటి హెచ్చరిక: వినిన సంగతులను విడిచిపెట్టకూడదు. మొదటి హెచ్చరిక: వినిన సంగతులను విడిచిపెట్టకూడదు. దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడు. నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడతాడు. పాత నిబంధన కాలంలో దేవదూతల ద్వారా అనేక సందర్భాల్లో మాట్లాడిన దేవుడు మోషేతో కొండ మీద దేవదూతల ద్వారా ధర్మశాస్త్రాన్ని వివరించి ఆ ప్రకారం తూచా తప్పక చేయాలని హెచ్చరించాడు. మోషే కొండ మీద చూసినట్టే అంతా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆరంభ దినాల్లో అంత బాగానే చేశారు. ఆ తరువాత అనేక మిశ్రమ జనాంగాలతో మిళితమై వారి బోధలు, వారి సహవాసాలు, ఆచారాల చేత ఆకర్షించబడి ధర్మశాస్త్రాన్ని తోసివేశారు. విశ్రాంతి దినాన్ని ఆచరించడంలో, వ్యభిచరించకుండా ఉండవలసిన విషయంలో, అన్ని విషయాల్లో తప్పిపోయారు. అయితే ధర్మశాస్త్రం అతి కఠినంగా వారిని రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయించింది. అలాగే వారిని అలా నిర్దయగా చంపివేశారు. దేవదూతల చేత ఇవ్వబడిన వాక్యం ధర్మశాస్త్రం. దాన్ని మీరితే వచ్చేది మరణశిక్షే. ఈ దినముల అంతమందు దేవుని కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఇక్కడ హెబ్రీ పత్రిక రచయిత మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, దూతల చేత ఇవ్వబడిన వాక్యము తృణీకరిస్తే శిక్ష అనివార్యమైనప్పుడు, దేవుని కుమారుడు ఇచ్చిన వాక్యాన్ని తృణీకరిస్తే శిక్ష తప్పించుకోగలమా? అందువల్ల ఆ దైవకుమారుని మాటలు విని విడిచిపెట్టకూడదు. అవి అక్షరాలా మనం పాటించదగినవి. ఎందుకంటే అవి జీవవాక్యాలు, నిత్య రాజ్య మార్గాలు, రక్షణ సోపానాలు. కాదు కూడదని నిర్లక్ష్యం చేస్తే నిత్యాగ్ని గుండాన్ని, ఆరని తాపాన్ని, చావని పురుగును చేతుల్లో ఆహ్వానించినట్టే. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో పౌలు రాసినట్టు, కృపకు మూలమైన ప్రభువును తిరస్కరించటం అంటే జీవపు వాసనను మరణపు వాసనగా మార్చినట్టే. 2వ హెచ్చరిక రేపటి సంచికలో. శుభములతో వందనాలు.